నా పాత మిత్రులు కొంతమందిని మాత్రమే గుర్తుంచుకోగలిగాను. ఇప్పుడు ఎవరినైనా మిస్ అయితే దయచేసి గారు, వల్లభాయ్ గారు అండ్ వెంకటేష్ గారు, వేణు గారు, ఐ థింక్ దీస్ ఆర్ ద ఫ్యూ నేమ్స్ ఐ కుడ్ రీకలెక్ట్. సో వీళ్ళందరూ నేను అప్పుడు ఉన్నప్పుడు చాలా కొన్ని సందర్భాల్లో ఇక్కడ మనడు మహేష్ మిగతా వాళ్ళు చెప్పినట్టు there was always a confrontation for want of improving the facilities at the institution. And from the administration side, as a government వ్యవస్థ చూసుకున్నప్పుడు జూనియర్ కాలేజీ, హై స్కూల్ తప్ప మన బల్లపల్లి పట్టణానికి ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ ఒకటే కొంచెం పెద్దగా వచ్చింది. సో అది వన్ ఆఫ్ ద అచీవ్మెంట్ ఆఫ్ ది దెన్ పొలిటికల్ లీడర్స్ ఆఫ్ దట్ that time. Therefore, everybody has taken it as a challenge to see that how better the reputation of this institution should be flourished. In that aspect, my duties, it's all your love and affection, your goodness. నేను ఏ విద్యుక్త ధర్మం అయితే చేశానో దానికి నాకు ప్రభుత్వం జీతం రూపంగా ఇచ్చింది కాబట్టి నా బాధ్యత నేను నిర్వర్తించాను. నేను నా వైపు నుంచి ఏమీ మీకు త్యాగం చేయలేదు. అలా చేసుండేది ఉంటే బహుశా మీ నుంచి నేను అప్రిషియేషన్ తీసుకోవడానికి అర్హున్నై ఉండేవాడిని. సో ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ దట్ ఐ డిడ్ జస్ట్ మై డ్యూటీ ఓన్లీ. దెన్ కమింగ్ టు the very occasion of conducting this alumni meet is concerned, yes, it is a very different branches of this institution, and ee initiation ni ee roju oka కార్యరూపం దాల్చి ఈ కళాశాలలో చదివాము, దీనిపై మక్కువ ఉంది, అలాగే మిగతా పిల్లల వైపు కూడా మీరు దృష్టి సారించి వారి యొక్క బాగోగుల కోసం ఏ సూచనలు అయితే ఈరోజు ఇవ్వడానికి మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ అంతు పాత్రని ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఈ కార్యక్రమానికి ఒక న్యూ లైఫ్ అండ్ మూమెంటం యూ హ్యావ్ గివెన్. దానికి బోర్డు తరపు నుంచి కానివ్వండి, డిపార్ట్మెంట్ తరపు నుంచి కానివ్వండి, కాలేజీ అందరి తరపు నుంచి మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. అలాగే ఈ సందర్భంలో నన్ను 8 వరకు ఈ కళాశాలలో ఏ బ్యాంకులు అయితే చదివామో వాటికి సరైనటువంటి మౌలిక వసతులు లేవు, సరిగ్గా చదువు చెప్పగలిగినటువంటి టీచింగ్ ఫ్యాకల్టీ లేదు. అయినా ఉన్నదాంతో ఎలాగో సర్దుకుంటూ తీసుకొచ్చేసి ఈరోజు వీళ్ళు ప్రతి ఒక్కరూ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. అదే ఒక విద్యార్థిగా గతంలో జరిగిన దానికి ఇప్పటి నిరూపణలాగా మీ ముందున్నారు. మీరు ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో రాబో రోజులలో మీరు కూడా ఒక తార్కాణం లాగా మీకు రాబోయే యంగర్ జనరేషన్ కి నిలుస్తారు. వీరు ఈ అచీవ్మెంట్స్ చేయటానికి ఎంతగా వాళ్ళు శ్రమ పడ్డారు, ఏం చేశారు, ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారు, ఎక్కడ సక్సెస్ అయ్యారు. రెండోది వచ్చేసి మనకి ఏవైతే లోపాలు లొసుగులు జరుగుతూ వస్తున్నాయో వాటిని అధిగమించడానికి తమ వంతు సహకారంగా ఇప్పుడు ఆల్రెడీ రకరకాల పొజిషన్స్ లో రకరకాల పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి మన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ప్రామాణికమైనటువంటి విద్య ఇవ్వటానికి కార్యాచరణలు ఏమేమి చేపడితే ఈ కళాశాల యొక్క పేరు ప్రతిష్టలు ఈ కళాశాల నుంచి బయటికి వెళ్లే తర్వాత అవసరమయ్యేది ఉంటే కుటుంబ సభ్యులు కొద్ది గొప్ప సహకారం చేస్తూ ఉండాలి. నా కొడుకు చూసి మేము గర్వపడాలి అని మాత్రమే తల్లిదండ్రులు ఆశించి విద్యా సంస్థల్లో చేర్పిస్తూ ఉంటారు. పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్హెరెంట్ గా వాడికి ఆ ఫీలింగ్ ఉంటుంది, సంథింగ్ ఐ హ్యావ్ టు అచీవ్, మై గోల్ ఈజ్ సంథింగ్. సిచ్యువేషన్స్ అనండి, ఆ వయస్సు ప్రభావం వల్ల వచ్చే థాట్ ప్రాసెస్ అనేవ్వండి, దాంట్లో కొంతవరకు మీరు తర్జన భర్జన చేసుకోవటం లేకుంటే మిగతా కొంతమంది ఎలా వెళ్తుంటారో ఓకే నో ప్రాబ్లం నేను కూడా అలాగే వాళ్ళతో అనుసరిస్తే పర్వాలేదు అనేది ఆ మూమెంటరీ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో they will lead you to some other destination than you are supposed to aspire for, than you are supposed to achieve for. ఆ డీవియేషన్స్ ఎక్కడెక్కడ జరగబోతాయి అన్నది కొంచెం జాగ్రత్తగా ఆలోచించి దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుని ట్రాక్ లో వెళ్ళగలిగేటట్టు ఏది ఉంటేనే మంచిగా ఉంటుంది. సో దీనికి మొదటి మెజర్ ఏమిటి అని అంటే క్లాస్లో నువ్వు ఎలా ఇన్స్టిట్యూషన్ విత్ ఎ కాన్ఫిడెన్స్ దట్ దే కెన్ పర్స్యూ ద స్టడీస్, దే కెన్ పర్స్యూ ద హై స్టడీస్, అండ్ దిట్ కాన్ఫిడెన్స్ has made all the alumni people now to bag a good positions in their respective field of area of working.
సో అక్కడ రావడానికి వీళ్ళ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఏదైతే మేము యార్డ్ స్టిక్ అని అంటున్నామో, ఇప్పుడున్న పొజిషన్ లో చూసుకున్నప్పుడు గత అక్టోబర్ నవంబర్ 3rd సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్ రిజల్ట్స్ చూసినప్పుడు స్టిల్ ఇట్ ఈస్ హ్యాపింగ్, దో మైనింగ్ ఈస్ సెట్ టు బి బీయింగ్. వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద 20 candidates? Then coming to the 6th semester, that is the 5th semester people who have pursued their final year, hardly we could get 65 to 68 and 75% of pass in their 6th semester. And it is actually the barrier of what we call confinement, technology confined to a branch, that has been eradicated. It's all interdisciplinary. Request our beloved head, now principal, Sri A. Pule Garu, just few minutes, is born and from a remote village, Kalurgudam, Khammam. Sir worked as a HOD and he worked in different positions at JMED, in SCCL, MGT and MGT as in Vizag Steel Plant, then worked in MCRDO. Later he was initially appointed as a lecturer in Government Polytechnic Narsipatnam. In 1995, later he was directly selected as head of the department into our department. He had joined in the year 1996. I think సార్ జాయిన్ అయినాక కొద్ది రోజుల తర్వాత నేను జాయిన్ అయిన అనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ విత్ దట్. యాక్చువల్లీ సార్ కి నేను డైరెక్ట్ గా రిపోర్ట్ చేసినప్పుడు నౌ later he occupied the positions, several high epic positions. He worked as a principal in Nizam Polytechnic and training and placement officer in Department of Technical Education. Now he is working as principal of Gomaram Polytechnic. Thank you, sir. Now I request sir to say a few words on this occasion. Thank you, sir. Thank you, Purushottam Garu, giving me an opportunity, and respected our Guru Garu, the Venkateswarlu Garu, who is the Secretary of State Board of Technical Education. Ma Guru Garu, me Guru Garu, andar Guru Garu ayina. Great Guru is on the dais. Give him a big clap and welcome him on this dais. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma Tasmaye Sri Guruve Namaha. గురువు గారికి నమస్కారాలు పెట్టుకుంటూ వారు చెప్పినటువంటి చిలక పలుకులు మీ ముందు స్థాని ప్రయత్నిస్తున్నాను. అట్లనే రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్, ఆఫ్ ద డయాస్, మరి ప్రెస్ మిత్రులు, బెల్లంపల్లి మిత్రులు. బెల్లంపల్లి అనగానే బెల్లము పల్లి రెండు కలిసినటువంటి ఆనందం, ఆ దీపే వేరసం. మాధుర్యం ఎంతంటే చెప్పలేమన్నట్టు ఉన్నాం. ఈ రోజు శుభదినం నిజంగా చెప్పాలంటే. మన ఇంటికి మనం వచ్చాం, చూసాం, చూస్తే ఎంతో అభివృద్ధి చెందింది అన్నట్టు. పచ్చదనం పెరిగింది, మరి కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. ఇదంతా మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటూ, సో టుడే వీఆర్ గెదర్డ్ హియర్ ఆల్ స్టూడెంట్స్. 96లో నేను హెడ్గా జాయిన్ అయినప్పుడు కొద్ది మంది ఉన్నారన్నట్టు. మా గురువు గారే ప్రిన్సిపల్గా ఉన్నారన్నట్టు. హెడ్గా జాయిన్ అయినప్పుడు 2 లెక్చరర్లు, నేను, మా గురువు గారు జమా గారు ఉన్నారు. ఎట్లా ఏ విధంగా ముందుకు పోవాలనుకున్న రోజుల్లో మళ్ళీ పురుషోత్తం గారు December 5, 1996లో జాయిన్ అయ్యారు. అట్లే చౌదరి December 6, 1996లో జాయిన్ అయ్యారు. సో May 2న కరుణ్ కుమార్ జాయిన్ అయ్యారు. మై డిపార్ట్మెంట్ ఈస్ స్ట్రెంథెన్డ్. May 2న కరుణ్ కుమార్ జాయిన్ అయ్యాడు. మై డిపార్ట్మెంట్ ఈస్ స్ట్రెంథెన్డ్ ఆన్ ద డే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆనాడు మొక్కలను నాటాము మేము. ఆ మొక్కలు ఎలా ఉన్నాయని చూడటానికి వచ్చిండు ఈ రైతు మళ్ళా ఈరోజు. నిజంగా చెప్పాలంటే మహావృక్షాలు అయిపోయినాయి ఈరోజు. వాటి కింద సేద తీరదామని మళ్ళా వచ్చాం మేము ఈరోజు. ఒక విధంగా చెప్పాలంటే ఫ్యూచర్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ, ఫ్యూచర్ డైరెక్టర్స్, ఫ్యూచర్ జనరల్ మేనేజర్స్, ఫ్యూచర్ మేనేజర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు మన ముందు. ఒకనొక నాడు నేను ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా మరి స్వామి వివేకానంద అవార్డ్స్, ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, దట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు బి హీరో, యూ వాంట్ టు బి 0. నువ్వే సర్వం, నీదే సర్వస్వం, నువ్వే మొత్తం. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రియలైజ్ యువర్ సెల్ఫ్, నో బై యువర్ సెల్ఫ్. మీరెవరు, ఏంటిది, నేనేం చేయగలను, నా శక్తి ఏంటి, బయటకు తీయండి. గ్రేట్ గురుస్ ఆర్ దేర్ హియర్. వీఆర్ హియర్ ఫర్ డెడికేటెడ్, డిసిప్లిన్, కమిటెడ్, ఓరియంటెడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. వీఆర్ ఫర్ యూ. మళ్ళీ ఒకసారి కారులో చూసినప్పుడు తెలియకుండా కళ్ళమ్మట నీళ్ళు వచ్చినాయి అన్నట్టు. ఫస్ట్ టైం ఆనంద బాష్పాలు వచ్చినాయి ఒక స్టూడెంట్ దగ్గర నుంచి మెసేజ్ చూసిన తర్వాత. మై గ్రేట్ గురుస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. వారికి దేవుడు ప్రార్థించగాక, వారిని బ్లెస్ చేయగాక అనేటటువంటి ఒక మెసేజ్ని చూసి మా గురించి గారిపోయినాను. దట్ ఈజ్ నా స్టూడెంట్ కమ్యూనిటీ. మా స్టూడెంట్ కమ్యూనిటీ అది మీరు. అయితే ఇంకా మీలో చాలా శక్తి ఉంది, అది ఇంకా బయటకు రావాలి. ఒక్క క్లియర్ అయిపోయింది. రిలాక్స్.
అప్పటి వరకు నీకు నువ్వు చేసుకున్నావు, సొసైటీకి నువ్వేం చేస్తున్నావు, ఏం కనిపెట్టి నాకు ఇస్తున్నావు అడుగుతుంది తెలంగాణ మాత, భారత మాత. సొసైటీ కోసం చదువు. నేను నా స్టూడెంట్స్ నువ్వు అడిగోండి. Madam, who took all the pain? Today we are celebrating this. She took so many initiatives, and that is the reason today we are celebrating this function. I request our principal, Madam, Vani Madam, please say a few words on this occasion. Thank you. Respected Secretary Sir, Venkateshwar Sir, respected Principal Pulle Garu, Kumaram Principal Pulle Garu, and dignitaries on the other dignitaries on the dais, of the dais, my beloved old students, my dear colleagues, and my present students. A very warm welcome to all to this Alumni Meet 2016. సార్ చాలా మంచి సజెషన్స్, మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ యువర్ వాల్యుబుల్ సజెషన్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇంత పెయిన్ తీసుకొని ఇంత దూరం మా కాలేజ్కి వచ్చి సార్ అదే కాకుండా ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కూడా వచ్చారు. ఐ థ్యాంక్ ఆల్. ఒక్కొక్కరికి పేరున నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈ ప్రోగ్రామ్ని నేనే కాదు, నాతో పాటు ఉన్న కొలీగ్స్, నా టీచింగ్ స్టాఫ్ కానీ, నా ఆఫీస్ స్టాఫ్ అండ్ అందరూ కూడా ఈక్వల్గా పార్టిసిపేట్ చేశారు అండ్ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నించారు. ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. తర్వాత ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఈ కాలేజ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అంటే, పూర్వకాలంలో మనకు ఆశ్రమాలు, గురుకులంలో ఎలా టోటల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా చదువు మీద పెట్టుకునే అంటే ఉండేటట్టుగా ప్రజెంట్ స్టూడెంట్స్ మీకు కావాల్సింది ఇప్పుడు ఏంటంటే టోటల్ కాన్సన్ట్రేషన్ ఆన్ స్టడీ, మంచి రిజల్ట్ తెచ్చుకొని మీ గోల్స్ రీచ్ అవ్వాలి. దిస్ ఈజ్ మై ఎయిమ్. అండ్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు tell or give students for 100 capacity for girls. So up to now 21 number of batches have completed their diploma and not only that, 2031 number of students have taken their provisional certificates, that is diploma certificates. Very happy to say this. First, second, fourth, 7th, 12th, 32, etc. So these are the good ranks which were achieved by the students. Durgam Chinnay garu. And not only that, ఆ సందర్భంలో సార్ ఏం చేశారంటే టాపర్ ఎవరు అని అడగడం జరిగింది. అయితే పి సతీష్, హీ వాజ్ అ టాపర్ ఎట్ దట్ టైమ్. సో ఆ సార్ ఏం చేశారంటే 5,000 నీకు రివార్డ్ మనీగా ఇస్తాను అని చెప్పేసి అని అన్నారు. సార్ పంపించారు. ఆ అమౌంట్ కూడా ఇప్పుడు మీ చేతుల మీద ఇవ్వండి సార్. సార్ in 2015 November, our honorable MP sir Balka Suman sir came to inaugurate women's hostel. Hello. T. Satish Kumar, who scored 96% of marks in diploma examination. Please come on and collect the cash award.